హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం బేర్ కాల్ ల్యాడర్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. సో ఇప్పటి వరకు మనం ఏవైతే ఆప్షన్ స్ట్రాటజీస్ అంటే డిస్కస్ చేసుకున్నామో రీసెంట్గా లాస్ట్ 2 or 3 వీడియోస్ కానీ 4 వీడియోస్ కానీ ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఈ ల్యాడర్స్ కానీ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడా మనకు వన్ కైండ్ ఆఫ్ ఒక అడ్జస్ట్మెంట్ అన్నట్టు. ఆప్షన్స్కి ఏవైతే ఉంటాయో, ఆప్షన్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో 2 లెగ్ స్ట్రాటజీస్, వాటికి అడ్జస్ట్మెంటే ఈ ల్యాడర్ అన్నట్టు. ఈ బుల్ పుట్ ల్యాడర్ కానీ లేదంటే బేర్ కాల్ ల్యాడర్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి వన్ కైండ్ ఆఫ్ ఒక అడ్జస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనకి వర్టికల్ స్ప్రెడ్లో అయితే మనకు వస్తాయి. అంటే మనకి స్టెప్ బై స్టెప్, అంటే మనకి ఏవైతే మనము ఈ లెగ్స్ తీసుకుంటామో లేదంటే స్ట్రైక్ ప్రైజెస్ మనం సెలెక్ట్ చేసుకుంటామో అవి మనకి హారిజాంటల్గా కాకుండా, అంటే మనకి డిఫరెంట్ ఎక్స్పైరేషన్స్ కాకుండా సేమ్ ఎక్స్పైరేషనే కానీ మనకి డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజెస్లో తీసుకుంటాం. సో దాన్ని మనం వర్టికల్ స్ప్రెడ్ అని చెప్పేసి అంటాం. సో ఇది మనకి బేసిక్ స్ట్రాటజీస్ని కొంచెం అడ్జస్ట్మెంట్, మనం అనుకున్న డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంటే దానికి మనం మైనర్ అడ్జస్ట్మెంట్స్ చేస్తాం కదా, దాని కిందకే మనకి ల్యాడర్ స్ట్రాటజీస్ అయితే మనకి వస్తాయి. సో అందులో భాగంగానే మనకి ఇప్పుడు 3rd or 4th స్ట్రాటజీ ఉంటుంది. ఇది మనకి బేర్ కాల్ ల్యాడర్. సో పేరు విని అందరు దీన్ని బేరీ స్ట్రాటజీ అని చెప్పేసి అనుకుంటారు, కానీ ఇది మనకి బేరీ స్ట్రాటజీ కాదు, మనకి ఒక బుల్లిష్ స్ట్రాటజీ. సో దీని గురించి మీరు ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మన వీడియోని పూర్తిగా అయితే చూడండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అదేవిధంగా ఈ వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో ఎవ్రీ వీడియోలో రెగ్యులర్గా మీకు చెప్పేదే, మన ఈ వీడియోని 3 పార్ట్స్ కింద అయితే నేను డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్లో కంప్లీట్గా థియరిటికల్ పార్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ పార్ట్లో మనము ఎలా ఈ స్ట్రాటజీకి మనము ఒక స్టాక్ని కానీ లేదంటే మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని కానీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్నది చార్ట్స్లో అయితే నేను మీకు చూపిస్తాను. అండ్ థర్డ్, ఈ స్ట్రాటజీని మనము ఎలా డిప్లాయ్ చేయాలన్నది ప్రాక్టికల్గా నేను మీకు చూపిస్తాను. సో ప్రాక్టికల్ ఇన్ ద సెన్స్ ఇది మనకి ఆప్స్టార్లో డెమో అకౌంట్ ఉంటుంది కదా, అందులో నేను మీకు చూపిస్తాను అన్నట్టు. సో ఇప్పుడు డైరెక్ట్గా నేను టాపిక్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాతనే మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మనం బేర్ కాల్ ల్యాడర్ గురించి అయితే మనం డిస్కస్ చేసాము. సో బేర్ కాల్ ల్యాడర్లో ఇది మనకి డైరెక్షన్ ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఇది వచ్చేసరికి మనకి ఒక బులిష్ స్ట్రాటజీ అన్నట్టు. అంటే మనకి మార్కెట్ అప్సైడ్కి వెళ్తుంటే మనకి ఇందులో మంచి ప్రాఫిట్స్ అయితే మనకి వస్తాయి. అండ్ ఇందులో మనకి వోల్టాలిటీ అనేది మనకి చాలా ఎక్కువగా అయితే మనకు ఉండాలి. ఎందుకంటే మనకి ఇది నెట్ డెబిట్ కానీ నెట్ క్రెడిట్ కానీ మనకు వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ నెట్ డెబిట్ ఉన్నట్టయితే మనకి మార్కెట్లో వోల్టాలిటీ అనేది మనకి మంచిగా ఉంటేనే మంచి మూమెంటంతో మార్కెట్ ఒకటేసారి వెళ్ళిపోతుంది. కాబట్టి అలాంటి సినారియోస్లో మనకి ఈ స్ట్రాటజీ మనం యూజ్ చేసినప్పుడు మనకి మంచి ప్రాఫిట్స్, అది కూడా మనకి అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ అయితే మనకి ఇందులో మనకి వస్తాయి అన్నట్టు. అండ్ ఇందులో మనకి అసెట్ లెగ్స్ చూసుకుంటే మనకి 3 లెగ్స్ అయితే మనకు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి మనకి షార్ట్ కాల్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి లాంగ్ కాల్, దాని తర్వాత మళ్ళీ మనకి వచ్చేసరికి లాంగ్ కాల్. సో అందరికీ మనకి తెలిసింది ఇందులో హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఏదైతే ఉందో హాఫ్ ఆఫ్ ది పార్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. సో దానికి కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తేనే మనకి బేర్ కాల్ ల్యాడర్ అనేది మనకు వస్తుంది. సో అందరికీ బేర్ కాల్ స్ప్రెడ్ ఏదైతే ఉంటుందో బేర్ కాల్ స్ప్రెడ్ అందరికీ తెలిసే ఉంటుంది. సో బేర్ కాల్ స్ప్రెడ్లో మనం ఏం చేస్తాము, ఒక కాల్ ఆప్షన్ని మనము సెల్ చేస్తాము. జస్ట్ ఓటీఎంలో ఏటీఎం దగ్గరనో లేదంటే నియర్ ఏటీఎం నుంచి ఒక 1 or 2 స్ట్రైక్ ప్రైసెస్ దగ్గరలో మనం సెల్ చేసేస్తాము. అండ్ అక్కడ నుంచి మనకు ఒక 3-4 స్ట్రైక్ ప్రైజెస్ పైన లేదంటే ఒక 5-6 స్ట్రైక్ ప్రైజెస్ పైన మనం ఒక ఓటీఎం ఒక కాల్ ఆప్షన్ మళ్ళీ మనం బై చేసుకుంటాము. ఇది మనకి బేర్ కాల్ స్ప్రెడ్. సో బేర్ కాల్ స్ప్రెడ్లో మనకి ఏమవుతుంది, మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు మనకి ఆ తీటా డికే వల్ల మనకి ప్రాఫిట్స్ అయితే మనకు వస్తాయి. కానీ ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ అన్నది డౌన్ సైడ్కి రాకుండా మార్కెట్ కొంచెం సైడ్ వేస్కి అనేది ఉండి సడన్గా ఒకటేసారి మనం అనుకున్న డైరెక్షన్లో కాకుండా సైడ్ వేస్కి కానీ డౌన్ సైడ్కి కాకుండా ఆపోజిట్ డైరెక్షన్, అంటే మనకి బుల్లిష్ సైడ్, అంటే మనకి మార్కెట్ అప్ సైడ్కి కనుక మనకు వెళ్తున్నట్టయితే మనం బ్రేక్ ఈవెన్ దగ్గరలో కానీ లేదంటే మనకి ఏదైతే మనం ఈ ఓటీఎంలో ఉన్న ఒక స్ట్రైక్ ప్రైస్ని మనం బై చేసామో ఆ ప్రైస్ దగ్గరికి మనకు వచ్చి అక్కడ నుంచి మార్కెట్ ఇంకా ఫర్దర్గా వెళ్తుంది అని మనకు కనిపించినప్పుడు ఏం చేస్తామంటే మనం ఇంకా ఫర్దర్గా అంటే ఈ ఓటీఎంకి ఇంకొక 4-5 స్ట్రైక్ ప్రైజెస్ పైన కానీ లేదంటే ఒక 5-6 స్ట్రైక్ ప్రైజెస్ పైన కానీ ఏదైతే ఓటీఎంలో ఉన్న ఒక స్ట్రైక్ ప్రైస్ని మళ్ళీ మనం బై చేస్తాం అన్నట్టు. సో ఇలాంటి సినారియోస్లో ఏమవుతుందంటే మనకి ఇక్కడ 2 స్ట్రైక్ ప్రైజెస్ని మనం బై చేసాము అండ్ ఒక స్ట్రైక్ ప్రైస్ని మనం సెల్ చేసాము. సో ఓవరాల్గా మనకు చూసుకుంటే సెల్తో కంపేర్ చేసుకుంటే మనకి బయింగ్ స్ట్రైక్ ప్రైజెస్ అనేది మనకి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనకి ఇక్కడ మార్కెట్ అన్నది ఇక్కడ హయ్యర్ స్ట్రైక్ ప్రైస్ని కనుక దాటి ఇంకా ఫర్దర్గా అప్ సైడ్కి వెళ్తున్నట్లయితే మనకి అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనేది మనకు వస్తుంది.
అండ్ ఇక్కడ ఇంకొకటి మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మార్కెట్ ఒకవేళ ఈ మిడిల్ స్ట్రైక్ ప్రైస్ అండ్ లోవర్ స్ట్రైక్ ప్రైస్ మధ్యలోనే కనుక మనకు ఉన్నట్టయితే మార్కెట్ ఆగుతున్నట్టయితే అంటే ఈ థర్డ్ స్ట్రైక్ ప్రైస్ మనం బై చేసిన తర్వాత మార్కెట్ ఈ రెండింటి మధ్యలోనే మనకు ఆగుతున్నట్టయితే మనకి మాక్సిమం లాస్ అన్నది వస్తుంది. ఎందుకంటే మనకి జీరో అన్నది అయిపోతుంది, ఇది కూడా మనకి జీరో అన్నది అయిపోతుంది. అండ్ ఇందులో ఎంతో కొంత లైక్ సెల్ చేసిన దాంట్లో ఎంతో కొంత ప్రీమియం అన్నది మనకి మింగుతుంది కాబట్టి ఓవరాల్గా మనకి ఇది లాస్లోకి అయితే మనకి వెళ్ళిపోతుంది. అయితే మనకి మాక్సిమం ఈ థర్డ్ స్ట్రైక్ ప్రైస్ని దాటి పైకన్నా వెళ్ళిపోవాలి అండ్ లైక్ ఎంత మూమెంట్ ఉందో వెళ్తే అంత ప్రాఫిట్ అనేది వస్తుంది. లేదా అట్లీస్ట్ మనకి ఈ సెకండ్ ఏదైతే మనకు ఉందో సెకండ్ ఓటీఎంలో మనం ఏదైతే మనం బై చేసామో అది దాటి అన్న మార్కెట్ అప్సైడ్ కన్నా మనకి వెళ్ళాలి. అంటే లైక్ కొద్దో గొప్ప కొంచెం మనకి ప్రాఫిట్లో మనకి రావాలనుకున్నట్టయితే. సో ఇందులో మనకి రిస్క్ అనేది మనకి క్యాప్ అంటే మనకి రిస్క్ అనేది మనకి లిమిటెడ్ అయితే మనకు ఉంటుంది. అండ్ రివార్డ్ చూసుకుంటే మనకి ఇక్కడ క్యాప్డ్ నుంచి అన్క్యాప్డ్ వరకు అయితే మనకు ఉంటుంది. సో ఎందుకన్నది మనం తర్వాత డిస్కస్ చేస్తుంటే మీకే తెలుస్తుంది. సో ఇనిషియల్గా మనం ఎంట్రీ ఇందులో మనకి మార్కెట్ వేరే సెంటిమెంట్ అంటే మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంది అని అనుకున్నప్పుడు ఇందులో ఎంట్రీ అయితే మనం తీసుకుంటాము. కానీ అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ మనకి అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు అంటే మనకి మార్కెట్లో రివర్సల్ కనుక మనకి కనిపించినట్టు అయితే అండ్ అక్కడ నుంచి మనకి ఇంకా ఫర్దర్గా మంచి మూమెంట్తో మార్కెట్కి అప్ సైడ్కి వెళ్తుంది అని మనకు అనిపిస్తే అప్పుడు మనం స్ట్రాటజీని వేరే స్ట్రాటజీ నుంచి మనము బులిష్ స్ట్రాటజీకి మనం కన్వర్ట్ చేసుకుంటాము. సో ఇది మనకి ఒక కన్వర్షన్ స్ట్రాటజీ ఇది. అండ్ ఇది మనకి లైక్ వన్ కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని చూసుకొని మనం మంచిగా ప్లాన్ అయితే మనం చేసుకోవాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఆగము లైక్ ఎవరో లైక్ యూట్యూబ్లోనో లైక్ ఇంకెక్కడనో ఎవరో చెప్పినని చెప్పేసి ఇంకా మార్కెట్ పైకి వెళ్ళిపోతుందని చెప్పేసి లైక్ దీన్ని అడ్జస్ట్మెంట్ చేద్దాము ఏదో నేర్చుకున్నాం కదా అని చెప్పేసి చేయకండి. మీరు ఓన్గా అనాలిసిస్ చేసుకొని మీకు కన్విక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండి ఖచ్చితంగా మీకు పోతుంది అంటే లైక్ ప్రాబబిలిటీ అనేది మోర్ దెన్ 60 to 70% ఉంది అని మీకు అనిపిస్తే మీరు అప్పుడు లైక్ ఈ స్ట్రాటజీని మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. అండ్ అడ్జస్ట్మెంట్స్ కూడా మీరు ఇందులో ప్లాన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వన్ కైండ్ ఆఫ్ ఒక అడ్జస్ట్మెంట్ స్ట్రాటజీ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఎంట్రీ బేస్డ్ మెయిన్గా మనకి లైక్ ఎంట్రీస్ అనేది మనకి మెయిన్గా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకుని మనం ఎంట్రీస్ అయితే తీసుకుంటాం. అండ్ మెయిన్గా ట్రెండ్ని మనం ఫాలో అవ్వాలి. ట్రెండ్ ఎటు పోతుంటే మనం దీన్ని అటువైపు మనం డిప్లాయ్ అయితే మనం చేసుకోవాలి. ఎగ్జిట్ అన్నది అది మన ఇష్టము. మన స్టాప్ లాస్ హిట్ అయినప్పుడైనా మనం ఎగ్జిట్ అన్న అయిపోవచ్చు, లేదా కంప్లీట్గా ఎక్స్పైరేషన్ వరకు కూడా మనం దీన్ని వదిలేయచ్చు. లేదా ఒకవేళ ఇన్ కేస్ మీరు ప్రాఫిట్లోనే ఉన్నట్టయితే మీకు ఇంత ప్రాఫిట్ లైక్ మీరు లైక్ లిమిటెడ్గా మీరు ఏమైనా ప్రాఫిట్ పెట్టుకున్నట్టయితే అక్కడ కూడా మీరు ఎగ్జిట్ అనేది అవ్వచ్చు. లేదంటే మీరు స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ వచ్చి ఎక్కడైతే మీరు స్టాప్ లాస్ అనేది హిట్ అనేది అవుతుందో అక్కడ కూడా మీరు అందులో వచ్చి కంప్లీట్గా 3 legsని మీరు తీసేసేయాలి. అంతేగాని ఒకసారి ఒకటి తీసి ఇంకోసారి ఇంకోటి తీయడం అయితే మీరు చేయొద్దు. ఎందుకంటే అలా చేస్తే కూడా కంప్లీట్గా స్ట్రాటజీ దాని అనటమీ కంప్లీట్గా చేంజ్ అనేది అయిపోతుంది. సో అలాంటప్పుడు మీకు రిస్క్ టు రివార్డ్ రేషియో ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా మీకు చేంజ్ అనేది అయిపోయి ఆ స్ట్రాటజీ వర్కౌట్ ఏదైతే ఉంటుందో లైక్ దాని ప్రాఫిట్ పొటెన్షియల్ అన్నది చేంజ్ అనేది అయిపోతుంది. అట్ ద సేమ్ టైం రిస్క్ ప్రొఫైల్ కూడా మీకు కంప్లీట్గా చేంజ్ అనేది అయిపోతుంది. అందుకే ఈ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో స్ట్రాటజీస్ని మీరు డిప్లాయ్ చేసినప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా మ్యాక్సిమం అన్ని ఒకటేసారి ఎగ్జిట్ అవ్వడానికి అయితే ట్రై చేయాలి. అన్లెస్ అండ్ అంటిల్ మనకు అది 4 leg స్ట్రాటజీ ఉంటే తప్ప. సో ఆ 4 leg స్ట్రాటజీస్లో కూడా మనం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు, కానీ అది మనం తర్వాత నేర్చుకుందాము. సో ప్రస్తుతానికి మనం దీని గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాము. సో మనం మ్యాక్సిమం రిస్క్ ఇందులో మనం చూసుకున్నట్టయితే మ్యాక్సిమం రిస్క్ వచ్చేసరికి మనకి లోవర్ స్ట్రైక్ అంటే మనం సెల్ చేసిన స్ట్రైక్ ఏదైతే ఉంటుందో ఆ సెల్ చేసిన స్ట్రైక్లో నుంచి మనం మిడిల్ స్ట్రైక్ని మనం తీసేసి ఇంటర్రిమ్ రిస్క్ని అయితే మనము యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇంటర్రిమ్ రిస్క్ అంటే ఒకవేళ మనం తీసుకున్న స్ట్రాటజీలో లైక్ ఇక్కడ మనకి నెట్ క్రెడిట్ కానీ డెబిట్ కానీ ఉంటుంది కదా. సో ఒకవేళ ఇన్ కేస్ మనకి నెట్ డెబిట్ కనుక మనకు ఉన్నట్టయితే దాన్ని మనం ఇంటర్రిమ్ రిస్క్ కింద అయితే మనం కన్సిడర్ చేస్తాము. ఒకవేళ ఇన్ కేస్ నెట్ డెబిట్ కాకుండా నెట్ క్రెడిట్ ఉన్నట్టయితే అది మనకి ఇంటర్రిమ్ రిస్క్ అనేది మనకు ఉండదు. సో ఒకవేళ మనకి నెట్ డెబిట్ ఉంటేనే మనం దాన్ని ఇంటర్రిమ్ రిస్క్ కింద అయితే మనం యాడ్ చేసుకుంటాం. ఒకవేళ నెట్ క్రెడిట్ ఉన్నట్టయితే మనకి ఇంటర్రిమ్ రిస్క్ అనేది మనకి 0 అయితే మనకు ఉంటుంది. ఇక్కడ మనకి మాక్సిమం రివార్డ్ వచ్చేసరికి మనకి అన్క్యాప్డ్ ఉంటుంది. అండ్ బ్రేక్ ఈవెన్ డౌన్ సైడ్కి మనం చూసుకుంటే లోవర్ స్ట్రైక్ అంటే మనకి ఏదైతే మన సెల్ స్ట్రైక్ ఉంటుందో ఆ సెల్ స్ట్రైక్లో నుంచి మనం నెట్ డెబిట్ అనేది మనం తీసేసేయాలంటే డెబిట్ ఉంటే మనం దాన్ని మైనస్ సబ్స్ట్రాక్ట్ చేసుకుంటాము. ఒకవేళ క్రెడిట్ ఉన్నట్టయితే దాన్ని మనము ఈ లోవర్ స్ట్రైక్కి మనం యాడ్ చేసుకుంటాము. అదే మనకి బ్రేక్ ఈవెన్ డౌన్ సైడ్కి అయితే మనకు వస్తుంది. అండ్ అప్ సైడ్కి మనకి బ్రేక్ ఈవెన్ అప్ సైడ్కి మనం చూసుకుంటే మనకి హయ్యర్ స్ట్రైక్ అంటే మనకి థర్డ్ స్ట్రైక్ ప్రైస్ అంటే లైక్ ఫర్దర్గా ఏదైతే మనం బై చేసుకుంటామో దానికి మనం మ్యాక్సిమం రిస్క్ అంటే మనకి ఇది ఉంది కదా
ఈ మ్యాక్సిమం రిస్క్ని మనం యాడ్ చేసుకుంటాం. అదే మనకి అప్ సైడ్కి మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ అయితే మనకు ఉంటుంది. సో ఇది కంప్లీట్గా మనకి థియరిటికల్ పార్ట్. సో దీన్ని లైక్ మనం ఇప్పుడు లైక్ చార్ట్లో అంటే లైక్ బ్యాంక్ నిఫ్టీలో మనం ఎలా డిప్లాయ్ చేయాలని మనం చూసుకుందాము. సో యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ మనం చూసుకుంటే అయితే 3 అవర్ టైం ఫ్రేమ్. సో ఇక్కడ ఇది మనకి బేసిక్గా మనకి బేర్ కాల్ ల్యాడర్ ఏదైతే ఉందో ఇది మనకి బుల్లిష్ సెంటిమెంట్ మనకి చూపిస్తుంది. అండ్ లైక్ మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ ఉన్నప్పుడు మనం దీన్ని డిప్లాయ్ అయితే మనం చేసుకుంటాము. కానీ ఇక్కడ మార్కెట్లో అయితే మనకి ఇక్కడ బేరిష్ సెంటిమెంట్ అయితే మనకి చూపిస్తుంది. అండ్ ఈవెన్ మనకి నిఫ్టీలో కూడా మనకి ఇది బేరిష్ సెంటిమెంట్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనకి వన్స్ మనకి బ్రేక్అవుట్ ఇస్తే మార్కెట్లో ఒక మంచి ఫాల్ అయితే మనకు వస్తుంది. సో ఓవరాల్గా మనకి మార్కెట్లో యాజ్ ఆఫ్ నౌ మనకి ఒక బేరిష్ సెంటిమెంట్ మనకు చూపిస్తుంది. కానీ ఒక నిమిషం, సో గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ యాక్చువల్గా ఇందులో కొంచెం మనకి బుల్లిష్ సెంటిమెంట్ అయితే మనకి ఉంది. సో అది ఉందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకున్నాం తర్వాత. సో యాక్చువల్గా మనకి బుల్లిష్ సెంటిమెంట్ అయితే మనకి ఉండాలి. మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ స్ట్రాటజీని మనం డిప్లాయ్ అయితే మనం చేసుకుంటాము. సో ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ అని అనుకున్నాం కదా. సో బ్యాంక్ నిఫ్టీలో యాజ్ ఆఫ్ నో మనకి ఒక బేర్ సెంటిమెంట్ మనకు చూపిస్తుంది. సో ఇక్కడ మనకి మార్కెట్ అనేది ఇక్కడ మనం బేర్ కాల్ స్ప్రెడ్ అయితే మనం ఇనిషియల్గా మనము లైక్ ఇక్కడ బిల్డ్ అయితే మనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీది కూడా నేను మీకు కొంచెం డిస్కస్ అయితే నేను చేస్తాను ఇక్కడ. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్లో మనం చూసుకుంటే మంచి కరెక్షన్ అయితే మనకు ఉంది మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో. ఇక్కడ వరకు అయితే మనకి మార్కెట్లో మన పీక్స్కి అంటే మనకి ఎండ్ అనేది అయిపోయింది. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే ఏబీసీ ప్యాటర్న్. సో ఏబీసీ ప్యాటర్న్తో మార్కెట్ ఇక్కడ ఎండ్ అనేది అయ్యింది. సో ఇది మనకి డబ్ల్యూ వేవ్. సో డబ్ల్యూ వేవ్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ చూసుకుంటే ఇది మనకి ఇక్కడ ఎక్స్ వేవ్ అన్న ఫామ్ అవ్వచ్చు, లైక్ డబ్ల్యూఎక్స్. అండ్ దాని తర్వాత వై వేవ్ అంటే మనకి ఆల్మోస్ట్ మనకి 42,026 లేదంటే అట్లీస్ట్ మనకి 43,000 వరకు అయితే మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. సో అలా కాకుండా ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఏ వేవ్ లైక్ ఏబీసీ అంటే మనకి డబ్ల్యూ వేవ్ తర్వాత మనకి ఎక్స్ వేవ్ కదా. ఎక్స్ వేవ్లో మనకి ఇక్కడ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అనేది అవుతుంది. ఇక్కడ మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ట్రయాంగిల్ వేవ్లో మనకి ఇక్కడ ఫైనల్గా ఈ వేవ్ ఏదైతుందో ఈ వేవ్ అనేది మనకి ఎండ్ అనేది అయిపోయింది. సో ఎండ్ అనేది అయిపోయింది కాబట్టి తిరిగి మళ్ళీ మనకి ఇక్కడ వై వేవ్ అంటే మనకి ఇక్కడ అయితే మనకి జిగ్జాగ్ అన్న ఫామ్ అవ్వచ్చు, లేదంటే డబుల్ జిగ్జాగ్ అన్న ఫామ్ అవ్వచ్చు, ట్రిపుల్ జిగ్జాగ్ అన్న ఫామ్ అవ్వచ్చు. లైక్ కంప్లీట్గా మనకి 15 పాసిబిలిటీస్ అయితే మనకు ఉన్నాయి. ఆ 15 పాసిబిలిటీస్లో ఈ వై వేవ్ అనేది మనకి ఏదన్నా ఫామ్ అవ్వచ్చు ఎక్సెప్ట్ ట్రయాంగిల్ మనకి డైరెక్ట్ ఇక్కడ మనకి ఫామ్ అనేది అవ్వదు. సో మనకి ఫస్ట్ ఏదో ఒక లైక్ ఫ్లాటో, రెగ్యులర్ ఫ్లాటో, లేదంటే ఎక్స్పాండెడ్ ఫ్లాటో, లైక్ సంథింగ్ ఏదో ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అయ్యి దానికి ఎండింగ్లో ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అనేది అవుతుంది. సో డైరెక్ట్గా మనకి ట్రయాంగిల్ అనేది మనకి ఫామ్ అనేది అవ్వదు. వాళ్ళు ఇన్ కేస్ ఫామ్ అయితే మనకి లైక్ ఇనిషియల్గా ఒక లీడింగ్ డయాగ్నల్ ఫామ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఒక మైనర్ కరెక్షన్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ మనకి ఒక సింపుల్ జిగ్జాగ్ లైక్ డబుల్ జిగ్జాగ్ అట్లా లైక్ ఏదో ఒక ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అనేది అవ్వచ్చు. సో ఇక్కడ కూడా మనకి ఒక ఏబీసీ ప్యాటర్న్ అయితే మనకు వస్తుంది. అది మనకి ఏ ప్యాటర్న్ అన్న మనకి కావచ్చు. సో ఇక్కడ ఆ విధంగా మనం చూసుకుంటే మన ట్రయాంగిల్ అనేది మనకి ఫామ్ అనేది అయిపోయింది. ట్రయాంగిల్ తర్వాత మనం ఒక ప్యాటర్న్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదొక పాసిబిలిటీ ఉంది. సో ఇన్ కేసు ట్రయాంగిల్ నుంచి మనకి ఇక్కడ చూసుకుంటే బ్రేక్అవుట్ థ్రస్ట్ అనేది మనకి మంచిగా అనేది వస్తుంది. ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాత సో దాని ప్రకారంగా చూసుకుంటే మనకి ఇది ఏబీసీ అంటే మనకి సింగిల్ జిగ్జాగ్ లాగా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే మనకి డబుల్ XY అది కూడా మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా కూడా మనకి రావచ్చు. అండ్ అది కాకుండా మనకి చూసుకుంటే మనకి ఇక్కడ ఏబీసీ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అనేది అయ్యింది. ఫామ్ అయిన తర్వాత కూడా మనకి ఇక్కడ చూసుకుంటే ఇది మనకి ఏబీసీ, ఇది మనకి వన్ కైండ్ ఆఫ్ ఒక రన్నింగ్ ఫ్లాట్, దాని తర్వాత మళ్ళీ మనకి ఎక్స్ వేవ్, దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇంకొక ఏబీసీ ప్యాటర్న్ కనుక మనకి ఫామ్ అనేది అయితే ఇది మనకి ఈ లెవెల్, ఇది ప్రీవియస్ హై ఉంది కదా, ఆ ప్రీవియస్ హైని కూడా మనకి బ్రేక్ చేసుకొని ఒక కొత్త హైని కూడా మనం ఫామ్ చేయొచ్చు. సో ఒకవేళ ఇన్ కేస్ ఈ ప్రీవియస్ హైని బ్రేక్ చేసుకొని మనకు కొత్త హైని కనుక మనం ఫామ్ చేసుకుంటే మనకి ఇది కంప్లీట్గా ఏ వేవ్, దాని తర్వాత మనకి ఇది ఒక బీ వేవ్ అంటే మళ్ళీ మనకి ఇక్కడ చూసుకుంటే ఇది ఒక ఎక్స్పాండెడ్ ఫ్లాట్ కానీ లేదంటే మనకి రన్నింగ్ ఫ్లాట్ కానీ ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో మనకి ఇలాంటి సినారియోస్లో మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఏ వేవ్ ఏదైతే ఉందో ఏ వేవ్లో మనకి లైక్ ఇక్కడ 1 2 3 4 5 సో మనకి ఇది కొంచెం ఇందులో కరెక్షన్ లైక్ మన వేవ్ కౌంట్స్ని మనం చేంజ్ అయితే మనం చేసుకోవాలి. సో ఇక్కడ మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇక్కడ ట్రయాంగిల్ నుంచి డౌన్ సైడ్కి మనం బ్రేక్అవుట్ ఇవ్వచ్చు. ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తే మనకి మార్కెట్ అనేది ఆల్మోస్ట్ 43,000 నుంచి 42,000 వరకు వస్తుంది.
ఒకవేళ మార్కెట్లో మనకి ఇక్కడ ఎక్స్పాండెడ్ ఫ్లాట్ కానీ రన్నింగ్ ఫ్లాట్ కానీ మనకి ఫామ్ అవుతున్నట్టయితే ఇక్కడ ఒక ఆల్ టైమ్ హైస్ని మనకి బ్యాంక్ అనేది లైక్ బ్యాంక్ నిఫ్టీ అనేది క్రియేట్ చేసి దాని తర్వాత మళ్ళీ మనకి ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ 44,464 లెవెల్స్ వరకు అయితే మనకు వస్తుంది. లేదా మనకి ఇంకా ఈ ఎక్స్పాండెడ్ ఫ్లాట్ కనుక మనకు ఫామ్ అయితే ఇది కూడా తిరిగి మళ్ళీ మనకి 43,200 వరకు అయితే మనకి వస్తుంది. సో ఓవరాల్గా మార్కెట్లో డౌన్ ట్రెండ్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో మనకి కనిపిస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని నేను మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అవుతున్నప్పుడు ఇక్కడ నేను లైక్ రిట్రేస్మెంట్ కోసం అయితే వెయిట్ చేసి నేను ఇక్కడ లైక్ 47,000 లైక్ 900 పుట్ ఆప్షన్ అయితే నేను లైక్ 47,900 పుట్ ఆప్షన్ అయితే నేను బై చేశాను. సో దాని తర్వాత మనకి వాళ్ళ ఆల్మోస్ట్ 700 పాయింట్స్ అయితే మనకి పడింది అండ్ మనకి మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చింది. అండ్ ఇంకా నేను ఇందులో లైక్ పొజిషన్స్ అయితే నేను లైక్ హోల్డ్ చేసుకున్నాను. సో నా టార్గెట్ ఇక్కడ చూసుకుంటే ఇది 46,632. సో ఇలా ఇది బ్యాంక్ నిఫ్టీ అయితే నేను మీకు డిస్కస్ చేశాను. సో యాక్చువల్గా ఇది మనకి మన స్ట్రాటజీకి ఈ అనాలిసిస్ అనేది ఏ మాత్రం సెట్ కాదు. ఎందుకంటే మనకు కావాల్సింది బుల్లిష్ సెంటిమెంట్ ఉన్న ఇది, కానీ మనకి ఇక్కడ బేరిష్ సెంటిమెంట్ ఉన్నదే మనకి ఇప్పుడు అన్నీ ఉన్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూసుకుంటే మన ఇక్కడ అన్నీ చూడండి, ఏ ఇండెక్స్ చూసుకున్నా కూడా ఇండెక్స్లో అన్నీ కూడా మనకి ఇవి నెగిటివ్గానే కనిపిస్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నా ఇది చూడండి, ఇది మనకి నిఫ్టీ ఐటీ ఇండెక్స్. సో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఇక్కడ మనకి చూసుకుంటే ఇది మనకి బులిష్ హరామి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అనేది చేస్తుంది. అండ్ అది కూడా మనకి ఇంకా 3 days అయితే టైం ఉంది. వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే 3 days టైం ఉంది. ఆ 3 days తర్వాతనే మనకు తెలుస్తుంది బులిష్ హరామి ఫామ్ చేస్తుందా లేదా అన్నది. అండ్ మనకి ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే ఇది మనకి ఆల్మోస్ట్ ట్రెండ్ లైన్ దగ్గరలోనే ఉంది ఇది. సో ఆ ప్రకారంగా చూసుకున్నా మనకి కొంచెం కనిపిస్తుంది, బుల్లిష్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనకి ఎంఎస్డి ఇండికేటర్ మనకి ఇది పాజిటివ్గానే మనకి చూపిస్తుంది. ఇక్కడ మనకి ఆర్ఎస్ఐ చూసుకుంటే ఆర్ఎస్ఐలో కూడా మనకి పాజిటివ్గానే మనకు ఉంది. కానీ ప్రీవియస్ స్వింగ్తోని చూసుకుంటే మనకి ప్రీవియస్ స్వింగ్ హై దగ్గరలో మనకి ప్రీవియస్ స్వింగ్ 84.5 ఉంది, ఇది మనకి 75 ఉంది. కొంచెం మనకి డైవర్జెన్స్ అయితే మనకు కనిపిస్తుంది, వీక్ డైవర్జెన్స్. ఇది అంత స్ట్రాంగ్ అయితే ఏం లేదు. సో ఇన్ కేస్ ఇక్కడ మనకి ఏమైనా క్రాస్ ఓవర్ కనుక మనకి అయితే మనం అప్పుడు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనకి డైవర్జెన్స్ కూడా మనకి ఎంఎస్డి డైవర్జెన్స్ కూడా మనకు ఉంది. సో ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ అయితే మనకి అది కొంచెం అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇంకా అది లైక్ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుందా లేదా అని చెప్పేసి కొంచెం కన్ఫర్మేషన్ అయితే అందులో మనకు రావాలి. ఎఫ్ఎంసీజీ క్లియర్ కట్గా మనకి డౌన్ సైడే ఉంది. అంటే ఇది ఎనర్జీలో కూడా మనకి డౌన్ సైడే చూపిస్తుంది. అండ్ ఆటోలో కూడా మనకి డౌన్ సైడ్కే ఉంది. లైక్ ఇది ఫార్మా డౌన్ సైడ్కే ఉంది. అండ్ మెటల్ డౌన్ సైడ్కే ఉంది. ఆల్మోస్ట్ ఇది రియాలిటీ అయితే కంప్లీట్గా మనకి మంచి బేరిష్ క్యాండిల్ మనకు లైక్ బేరిష్ బార్ అయితే మనకు ఫామ్ అయ్యింది. అండ్ ఇన్ఫ్రా డౌన్ సైడ్కే ఉంది. అంటే ఇంకా టైం ఉంది. ఇది కొంచెం డోజీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది సర్వీసెస్ సెక్టర్లో. అండ్ కమ్యూనిటీస్ ఇది డౌన్ సైడ్కే ఉంది. అండ్ ప్రైవేట్ బ్యాంక్ ఇది మనకి ఆల్రెడీ లోవర్ హైని కూడా మనకు ఫామ్ చేసేసింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఇక్కడ ఇది హయ్యర్ హై, ఇది మనకి లోవర్ హై. సో లోవర్ హై ఫామ్ చేసింది. ఈ లో కనుక మనకి బ్రేక్ చేస్తే 22,438 మనకి ఇందులో మంచి కరెక్షన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ పిఎస్యూ బ్యాంక్ కూడా మనకి లైక్ ఇక్కడ చూసుకుంటే ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ అయితే మనకు ఫామ్ అనేది చేస్తుంది. సో ఓవరాల్గా మనకి ఏది అంటే లైక్ ఏ సెక్టర్ చూసుకున్నా కూడా మీడియా ఇది ఎప్పటి నుంచో లైక్ ఇక్కడ మనం బ్రేక్ చేసుకుంటే లైక్ సెక్టోరల్ అనాలిసిస్ చేసినప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది మనకి ఎండ్ అయిపోయింది, మనకి బ్రేక్ వేస్తే మంచి ర్యాలీ వస్తుంది ఈ లెవెల్స్ వరకు అని చెప్పేసి. సో అనుకున్నట్టుగానే వచ్చింది. అండ్ దాని తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంది. మీడియాలో అంత ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే నేను ఇవ్వను. అది ఎప్పటికీ అయితే సైడ్ వేస్ అని ఉంటుంది, లేదంటే కొంచెం అటు ఇటుగా మనకి మూమెంట్ అయితే మనకి ఇస్తుంది. సో బేరిష్ సెంటిమెంట్ ఉన్నప్పుడు ఇలాంటి సెక్టర్ని మనం పిక్ చేసుకోవచ్చు. మార్కెట్ డౌన్ సైడ్కి ఈజీగా వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఇది మనకి స్మాల్ క్యాప్ ఇవన్నీ కూడా. సో అన్నీ కూడా మనకి బేరిష్ సైడే చూపిస్తున్నాయి. సో అందుకే నేను ఎక్కువ డిస్కస్ అయితే నేను ఏం చేయట్లేదు. సో బుల్లిష్ సైడ్ అవి తీసుకొని కూడా. సో గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రాపర్టీస్ అది కూడా మనకి ఎఫ్ఎంసీజీ అవి వాటి కిందకే వస్తుంది, కన్జ్యూమర్ సంథింగ్ అవన్నీ కూడా. సో అది తీసుకున్నా మనకి కొంచెం పోయే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఉన్న దాంట్లో కొద్దిగా గొప్ప అంటే మనకి ఐటీనే. సో ఐటీలో మనకి కేఈసీ అన్నది కొంచెం పాజిటివ్గా అయితే మనకు ఉంది. సో కుదిరితే అందులో స్ట్రాటజీని డిప్లాయ్ చేద్దాం. లేదా అంటే బ్యాంక్ నిఫ్టీలో ప్రజెంట్గా మనం బేర్ కాల్ అయితే మనం తీసుకుందాము. మనకు ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ కన్నా అది వచ్చి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంటే అంటే లైక్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు మనం ప్రజెంట్ 3 hour టైం ఫ్రేమ్లో
ఇక్కడ మనము ఇక్కడ బేర్ కాల్ స్ప్రెడ్ అయితే మనం తీసుకుందాము. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చి మళ్ళీ మనకి ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్తున్నట్టయితే మన ఏదైతే మనకి అప్ సైడ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుందో ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ని దాటి మార్కెట్ అప్ సైడ్కి వెళ్తున్నట్టయితే అప్పుడు ఈ బేర్ కాల్ స్ప్రెడ్ని నేను బేర్ కాల్ ల్యాడర్ కింద అయితే నేను కన్వర్ట్ చేసి మళ్ళీ నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో చూద్దాం, అంటే లైక్ మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. సో మనం ఒక స్ట్రాటజీ నుంచి ఇంకో స్ట్రాటజీకి ఎలా జంప్ చేయాలన్నది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది మనకి లాస్ట్ టైం మన బుల్పోర్ట్ ల్యాడర్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది మనకి వీక్లీ ఎక్స్పైరీ, ఇది మనకి మంత్లీ ఎక్స్పైరీ. సో అప్పుడు ఈ స్ట్రాటజీని డిప్లాయ్ చేసేటప్పుడు మనం వీడియోలో ఈ డిప్లాయ్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం, వీక్లీ ఎక్స్పైరీది. అండ్ వీడియో కంటే ముందే నేను ఈ స్ట్రాటజీని బిల్డప్ అయితే నేను చేశాను మంత్లీ ఎక్స్పైరీలో. ఎందుకంటే ఆ టైం డ్యూరేషన్ అన్నది మంత్లీ టైం ఫ్రేమ్లో మనకి మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుందని చెప్పేసి ఆ వీడియోలో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అండ్ వీక్లీ ఎక్స్పైరీలో మార్కెట్ లైక్ డౌన్ సైడ్కి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు అని చెప్పేసి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అనుకున్నట్టుగానే మనకి వీక్లీ ఎక్స్పైరీలో మనకి లాస్ అనేది వచ్చిందంటే మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకి వెళ్ళలేదు. కానీ మంత్లీ ఎక్స్పైరీలో మనం అనుకున్నట్టుగానే మార్కెట్ డౌన్ సైడ్కి అనేది వచ్చి మనకి 15,000 ప్రాఫిట్ అయితే మనకి ఇచ్చింది. సో ఇందులో మనం చూసుకుంటే మనకి ఓవరాల్గా 36,000 అన్నది లాస్ సెల్ చేసిన దాంట్లో, బై చేసిన దాంట్లో 22,000 అండ్ 30,000 రెండిట్లో వచ్చింది. సో ఓవరాల్గా మనకి 15,000 ప్రాఫిట్. అండ్ ఇందులో చూసుకుంటే మనకి సెల్ చేసిన దాంట్లో 540 అనేది ప్రాఫిట్ వచ్చింది ఈ థీటా డీకే వల్ల. అండ్ థీటా డీకే ఇన్ ద సెన్స్ మనకి లైక్ క్లోజింగ్ ప్రైస్కి మనకి ఆల్మోస్ట్ ప్రీమియం అన్నది లాస్ట్ వచ్చేసరికి సో కంప్లీట్గా మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది కాబట్టి సో ఆ ఇంట్రెన్సిక్ వాల్యూని తీసేసిన తర్వాత మిగిలిన ఏదైతే మనకి డిఫరెన్స్ ఉంటుందో ఆ డిఫరెన్స్ మనకి ప్రాఫిట్. అండ్ ఇది మనకి కంప్లీట్గా జీరో అయితే మనకి అయిపోయింది. సో ఇవి మనకి ఇప్పుడు అవసరం లేదు. సో దీన్ని మనం డిలీట్ అయితే మనం చేసేసుకుందాము రెండు కూడా. సో ఇది కూడా మనం డిలీట్ చేసేసుకుందాము. సో ప్రజెంట్ మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలోనే బేర్ కాల్ స్ప్రెడ్ అయితే మనం తీసుకుందాము. అది మళ్ళీ మనకి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళినప్పుడు ఆ బేర్ కాల్ స్ప్రెడ్ని మనం బేర్ కాల్ ల్యాడర్ కింద అయితే కన్వర్ట్ చేసుకుందాం. సో ఇది మనకి ఇప్పుడు 12th మార్చ్. సో 12th మార్చ్ అంటే మనం నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీకి అయితే మనం తీసుకుందాము. సో 47,900 మనకి 47,277 ఉంది. సో 47,277 అంటే 47,300. సో ఈ కాల్ ఆప్షన్ని మనము సెల్ చేసుకుందాం ఒకటి. అండ్ దీని ప్రీమియం వచ్చేసరికి మనకి 1000 ఉంది. 1000 కాదు, మనకి 1332 ఉంది. ఇక్కడ ప్రీమియం 1332 ఉంది. సో 1332 అంటే మనకి 47,300 అంటే 47,300 48,300 48,600. సో 48,600 దీన్ని మనం బై చేసుకుందాము. సో దీనిది మనకి ప్రీమియం 667 ఉంది. సో ఇది మనకి ఇప్పుడు బేర్ కాల్ స్ప్రెడ్ అయితే మనకి ఇది బిల్డప్ అనేది మనకి అయ్యింది. ఇది చాలా సింపుల్. సో మనకి ఇక్కడ చూడండి లాస్ అండ్ ప్రాఫిట్. సో రెండు కూడా మనకి ఆల్మోస్ట్ 1:1 రేషియోలోనే మనకు ఉన్నాయి. సో ఇది మనకి 29% మ్యాక్సిమం లాస్ అండ్ మనకి 30% మ్యాక్సిమం ప్రాఫిట్. సో మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ 60.32% అదే మనకు ఉంది. సో ఇది మనకి బేర్ కాల్ స్ప్రెడ్. దీనికి ఎస్టిమేటెడ్ మార్జిన్ మనకి చూసుకుంటే 32,539. సో ఇది ఓవరాల్గా మనం చూసుకుంటే నెట్ క్రెడిట్ ఇది. సో దీన్ని మనము సేవ్ అయితే చేసుకుందాము. సో దీన్ని లైక్ బేర్ కాల్ బ్యాంక్ నిఫ్టీ అని చెప్పేసి సో దీన్ని నేను సేవ్ చేసుకున్నాను. సో మీకు అర్థం అవ్వడానికి అని చెప్పేసి నేను దీన్ని ఇప్పుడు బేర్ కాల్ ల్యాడర్ లాగా అయితే నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం 40 లైక్ దీన్ని ఎక్స్టెన్షన్ని ఎలా చేయాలి అని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఇది చూడండి, మార్కెట్ మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎక్కడ ఉంది, మనకి 47,965 దగ్గర మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ అయితే మనకు ఉంది. అంటే మనం బై చేసింది ఎక్కడ 48,600. ఒకవేళ మార్కెట్ అనేది 47,965 లేదంటే 48,000 దాటుతుంది, లైక్ 48,000 దాటి మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంది అని అనుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే లైక్ ఇక్కడ 48,600 దగ్గర నుంచి ఇంకొక 500 పాయింట్స్ కానీ లేదంటే 1000 పాయింట్స్ దగ్గరలో అంటే 49,000 కానీ లేదంటే 49,100 దగ్గర. సో ఇక్కడ మనకి 49
1000 తీసుకుందాం ప్రస్తుతానికి, ఎందుకంటే మనకి అంత స్ట్రైక్ ప్రాసెస్ మనకు ఉండకపోవచ్చు. సరే 49,100. సో ఒక్క నిమిషం ఇక్కడ చూసుకుందాం. మార్కెట్ ఆల్ టైమ్ హైస్ ఎంత, 48,623. అంటే ఈజీగా ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తే మనకి 49,100 ఈజీగా మనకి కొట్టేస్తుంది అది. సో 49,100ని మనము యాడ్ చేసుకుందాం 24 ఏప్రిల్ 2024. ఇది మనకి ఇప్పుడు బేర్ కాల్ ల్యాడర్. ఇది చూడండి, మనకి ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తే ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ డౌన్ సైడ్కి బ్రేక్ ఈవెన్ ఎంత ఉంది, 47,482. ఒకవేళ మార్కెట్ 47,482కి బ్రేక్ చేసుకొని మార్కెట్ డౌన్ సైడ్కి వస్తే మనకి 2,728. ఇది మనకి లిమిటెడ్, అంటే లిమిటెడ్ రివార్డ్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ మ్యాక్సిమం రివార్డ్ అన్క్యాప్, ఇక్కడ రివార్డ్ ఉంది కదా, రివార్డ్ అన్నది క్యాప్ టు అన్క్యాప్డ్ అని ఉన్నది. సో ఈ క్యాప్డ్ ఏదైతే ఉందో, అంటే లిమిటెడ్ ఏదైతే ఉందో, ఆ లిమిటెడ్ అనేది మనకి ఇది. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తే మనకి లిమిటెడ్ రివార్డ్ ఇది 2,728 అనేది మనకి లిమిటెడ్ రివార్డ్ అనేది మనకు వస్తుంది. అండ్ ఒకవేళ మార్కెట్ అనేది అప్సైడ్ బ్రేక్ ఈవెన్ పాయింట్, మనకి అప్సైడ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ మనము థర్డ్ స్ట్రైక్ ప్రైస్ అంటే 49,100ది యాడ్ చేసిన తర్వాత మనకి 50,218కి మనకి వెళ్ళిపోయింది. అంటే మనకి ఇది ఓవరాల్గా మనం చూసుకుంటే నెట్ క్రెడిట్లోనే ఉంది, కానీ మార్కెట్ అనేది అప్సైడ్కి మనకి వెళ్ళాలి అని అంటే ఈ పాయింట్ని మనకి బ్రేక్ చేసుకోవాలి. 50,000 అనేది మనకి బ్రేక్ చేసుకోవాలి. ఇక్కడ 50,218 మనకి బ్రేక్ చేసుకోవాలి. అందుకే ఈ స్ట్రాటజీని మనం ముందే లైక్ మాట్లాడుకునేటప్పుడు అనుకున్నాము. ఈ స్ట్రాటజీలో మనకి వోల్టాలిటీ అనేది చాలా ఎక్కువ అనేది మనకు ఉండాలి, అప్పుడే మనకి మంచి ప్రాఫిట్స్ అనేది మనకి వస్తాయి. సో మార్కెట్లో మనకి అప్సైడ్లో మనం చూసుకుంటే 50,218 లెవెల్స్ మనకి బ్రేక్అవుట్ ఇస్తే ఈ మనకి అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనేది మనకు వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మీరు లైక్ ఇక్కడ నేను లైక్ రెగ్యులర్గా నేను తీసుకునే స్ట్రాటజీస్ని లాగా ఫస్ట్ బేర్ కాల్ని బిల్డ్ చేసి దాని తర్వాత నేను బేర్ కాల్ ల్యాడర్ లాగా నేను కన్వర్ట్ చేశాను కదా. సో అందుకే నేను 1300 పాయింట్స్ని నేను డిఫరెన్స్ అయితే నేను తీసుకున్నాను. లైక్ మనకి ప్రీమియం 1332 ఉంది కాబట్టి. సో మీరు అలా కాకుండా 500-600 పాయింట్స్ని యూజ్ చేసుకొని లైక్ 47,300 ఇక్కడ ఉంది. ఈ 47,300 దీన్ని మనం మాడిఫై చేద్దాము. సో 47,300 అండ్ ఇది మనకి 47,000. ఇది మనకి 47,900 అనుకున్నాను. సో నేను ర్యాండమ్గా తీసేసుకుంటున్నాను. సో 47,900 అండ్ ఇది మనకి డిఫరెన్స్ 700 పాయింట్స్ ఉంది. సో 47,900 అంటే మనకి 48,600 అంటే 48,500 పెట్టేసుకుందాము. సో 48,500 అంటే చూడండి, ఇక్కడ మనకి మనం కరెక్ట్ రేషియో అనేది కరెక్ట్గా మనం మెయింటైన్ చేయకపోతే మనకి డౌన్ సైడ్కి వస్తే మనకి ఇక్కడ లాసే ఉంది, కానీ మనకి ఇది లిమిటెడే, అంటే లైక్ రిస్క్ అనేది మనకి లిమిటెడే ఉంది, మరీ ఎక్కువ ఇదేం లేదు. కానీ అప్సైడ్కి మాత్రం మనకి అన్లిమిటెడ్ ప్రాఫిట్ అయితే మనకు ఉంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే 14,599 లాస్ అనేది మనకు చూపిస్తుంది. కానీ సర్టెన్ ఒక పాయింట్ కిందికి దాటిన తర్వాత మనకి ఇది లాస్ అనేది లిమిటెడ్ అనేది మనకి అయిపోతుంది. సో అప్సైడ్ మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇందులో వీళ్ళు క్యాలిక్యులేట్ అయితే చేయలేదు. బ్రేక్ ఈవెన్ అప్సైడ్కి మనకి 49,474 అంటే మనకు ఒక 500 to 530 పాయింట్స్ అనేది మనకి డౌన్ సైడ్కి మార్కెట్ జరిగిపోయింది. సో ఈజీగా ఈ లెవెల్స్ని అయితే మనకి బ్రేక్ చేసుకోవచ్చు. సో ఇది నేను లైక్ చాలా లైక్ ఏమంటారు మోర్ దెన్ 45 days ఎక్స్పైరేషన్కి నేను తీసుకున్నాను కాబట్టి లైక్ ఈ విధంగా అయితే మనకి బ్రేక్ ఈవెన్ అనేది వస్తుంది. కానీ ఇలాంటి స్ట్రాటజీస్ని మనము చేస్తున్నప్పుడు మనకి మోర్ దెన్ 45 days ఎక్స్పైరేషనే మనకు ఉండాలి, ఎందుకంటే ఇందులో మనకి తీటా డికే అనేది చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఎక్స్పైరేషన్కి ఎంత దూరం ఎక్కువ ఉంటే మనకి తీటా డికే రోల్ అనేది అంత తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఆ తీటా డికే వల్ల మనకి లాస్ అనేది తగ్గిపోయి మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మనకి మంచి ప్రాఫిట్స్ అయితే మార్కెట్ ఇస్తుంది. సో అందుకే లైక్ మీరు లైక్ 4 month ఎక్స్పైరీ కానీ, లేదంటే క్వార్టర్లీ ఎక్స్పైరీ కానీ, హాఫ్ ఇయర్లీ ఎక్స్పైరీ కానీ, లేకపోతే యాన్యువల్ ఎక్స్పైరీ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్పైరీస్తోనే మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకొని మీరు మంచి ప్రాఫిట్స్ని అయితే ఇందులో మీరు పొందొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది లైక్ బేర్ కాల్ ల్యాడర్కి సంబంధించి ఇన్ డీటెయిల్గా మీకు థియరిటికల్ పార్ట్, ప్రాక్టికల్ పార్ట్ అండ్ చార్ట్స్లో మనం ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, ఎలా మనం ఒక స్టాక్ని పిక్ చేసుకోవాలి, అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. సో కేఈసీ ఇంటర్నేషనల్ నాకు తెలిసి కేఈసీ అది కేఈసీ ఎఫ్ అండ్ స్టాక్ కాదు. సో అది మనకు లేదు కాబట్టి అది లైట్ తీసుకోండి. అండ్ మనకి ఇది ప్రస్తుతానికి
ఇది బేర్ కాల్ ల్యాడర్ ఇది. సో మనకి బేర్ కాల్ స్ప్రెడ్ ఆల్రెడీ మనం సేవ్ చేసుకున్నాము. అది మనం అనుకున్నట్టుగానే లైక్ ఒకవేళ మార్కెట్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి మార్కెట్లో మనకి మంచి అప్సైడ్ మూమెంటం కనుక మనకు వస్తున్నట్టయితే దానికి తగ్గట్టుగానే మనం చేంజెస్ అనేది చేసి ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలన్నది అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుస్తాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మీరు ఒకవేళ కంప్లీట్గా వీడియో చూస్తున్నట్టయితే చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది. లైక్ ఏ విధంగా మనము ఒక స్ట్రాటజీ నుంచి ఇంకో స్ట్రాటజీకి జంప్ అవ్వాలన్నట్టు అనేది. సో మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.